ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో మోస్ట్ హైప్ ఉన్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా సీక్వెల్ చిత్రం ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా పుష్ప పార్ట్ ది రూల్ అని చెప్పి తీరాలి. కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఇప్పుడు రిలీజ్కి దగ్గరై ఎనలేని హైప్ని పాన్ ఇండియా వైడ్గా చూపించింది. మొన్నటికి మొన్న ట్రైలర్ లాంచ్ని పాట్నాలో నిర్వహిస్తే లక్షలాది మంది నార్త్ జనం వచ్చి ఈవెంట్ని బిగ్గెస్ట్ సక్సెస్ చేశారు. దీనితో అసలు పుష్ప 2 ఇండియా వైడ్గా ఏ రేంజ్ హైప్ ఉందనేది క్లియర్గా అర్థమవుతుంది. అయితే మన దగ్గర పలు హైప్ ఉన్న సినిమాలకి, స్టార్ హీరోల సినిమాలకి టికెట్ ధరలు హైక్ ఇవ్వడం అనేది ఎప్పుడు జరుగుతూనే వస్తుంది. కాగా ఈ ట్రెండ్ బాహుబలి 1 నుంచి తెలుగు స్టేట్స్ నుంచి మొదలు కాగా అక్కడి నుంచి నేటి వరకు ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తుంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏ ప్రభుత్వం ఉన్నా పలు సినిమాలకి హైక్లు ఇచ్చి కొన్ని రోజుల పాటు అలా ఉంచుతారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇదిలా ఉండగా ఏపీలో మాత్రం ఆ మధ్య టికెట్ ధరలు బెనిఫిట్ షోస్ విషయంలో జరిగిన రచ్చ ఏంటి అనేది కూడా అందరికీ తెలుసు. అయితే మధ్యలో తగ్గించిన ధరల విషయంలో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఇక్కడ మాత్రం మరీ తక్కువ ధరలు పెట్టడంతో నిర్మాతలకు కూడా భారీ నష్టాలు వచ్చాయి. అయితే గత ఏపీ ప్రభుత్వం సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండాలి అని ధరలు మార్చడం బాగానే ఉంది. కానీ అందులో కొంతమేర పర్సనల్ కారణాలు కూడా ఉన్నాయని పలు రూమర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు రావడం జరిగింది. మళ్ళీ గతంలో మాదిరిగానే భారీ హైకులు ఇవ్వడం స్టార్ట్ చేశారు. మొన్న కల్కి సినిమాకి, తర్వాత ఎన్టీఆర్ దేవర సినిమాలకి భారీ ధరలతో పాటు బెనిఫిట్ షోస్ కూడా వేసుకున్నారు. అయితే ఈ అన్నిటికీ మించి రికార్డు ధరలు పుష్ప 2 సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో ఉంటాయని సినీ వర్గాల్లో ఇప్పటి నుంచే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత ట్రెండ్ని బట్టి తెలుగు రాష్ట్రాల్లో ఒక్క సింగిల్ టికెట్ ధరే అక్షరాల 700 రూపాయలకు పైగానే ఉండొచ్చు అని షాకింగ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఒక టికెట్కి 700, అది కూడా ఎలాంటి బ్లాక్ లేకుండా అంటే ఇది మామూలు విషయం కాదని చెప్పాలి. కాగా సింగిల్ స్క్రీన్లో ఒక టికెట్ ధర 300కి పెంచాలని చూస్తున్నారు. ఇది మాత్రం భారీ మొత్తమే అని చెప్పాలి. అయితే దీనికి కారణాలు ఏంటి అంటే పుష్ప 2ని తెలుగు స్టేట్స్లో 3Dలో కూడా రిలీజ్ చేస్తున్నారు. సాధారణంగా మల్టీప్లెక్స్లోని సాధారణ ధరే 300 నుంచి 350 రూపాయలు ఉంటుంది. ఇక దానికి అదనంగా ఇచ్చే హైక్లు, వాటికి తోడు మళ్ళీ 3D గ్లాసెస్ ఛార్జీలు కలిపి ఈజీగా 700 ఉంటుంది. ఇక 2D వెర్షన్లో కూడా మల్టీప్లెక్స్లో అయితే 600 రూపాయలకు పైగానే. ఇక సింగిల్ స్క్రీన్లో 2D 325 రూపాయలు, 3D వెర్షన్లో 375 రూపాయలు ఉంటాయని వినిపిస్తుంది. మరి ఈ రేంజ్లో రేట్లు ఉంటే కొన్ని రోజుల పాటు సామాన్యుడు థియేటర్ దగ్గరికి వెళ్ళలేకపోవచ్చని చెప్పాలి. మొదటి 3 రోజులు ఎలా ఉన్నా ఆ ఊపులో ఫ్యాన్స్ చూసేస్తారు. కానీ జనరల్ ఆడియన్స్ని రప్పించాలి అంటే డెఫినెట్గా ఇంత భారీ రేట్లు అంటే సామాన్య జనం ఏమో కానీ అల్లు అర్జున్ అభిమానుల్లోనే ఉండే మిడిల్ క్లాస్ యువకులే వెళ్తారో లేదో తెలియని పరిస్థితి. ఇప్పటికే ఈ రేట్లు విని అంతా షాక్ అవుతున్నారు. ఈ టికెట్ ధరలు కనుక అమల్లోకి వస్తే డే 1 భారీ రికార్డులు నమోదవ్వడం ఏమో కానీ సామాన్యుడికి థియేటర్స్లో సినిమాని మరింత దూరం చేస్తున్నట్లే అనుకోవాలి. మరి మీరేమనుకుంటున్నారు? టికెట్ల రేట్లు పెంచడం కరెక్టా కాదా? కామెంట్ చేయండి.